మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల ఇదెంతో ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి ప్రాంతం. సుదూర ప్రాంతాల నుంచి నియమ నిష్ఠలతో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. స్వామివారిని క్షణిక కాలం దర్శించుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు. అయితే కొంతమంది తిరుమలకు వచ్చి వెక్కిలి చేష్టలు చేస్తూ అక్కడ రీల్స్ చేయడము, ఫోటోషూట్లు దిగడము, చిరుతపులి ఉందంటూ కొంత హడావిడి చేయడము, ఇలాంటి ఘటనలు ఇటీవల తిరుమలలో కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ టీటీడీ విజిలెన్స్ గట్టి చర్యలు తీసుకోలేదనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలోనే మరో ఘటన తిరుమల ఘాట్ రోడ్లో చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లో ఒక XUV 700 వాహనంలో దాదాపు 4 యువకులు సన్ రూఫ్ ఓపెన్ చేసి, సైడ్ డోర్స్ ఓపెన్ చేసి అటువైపుగా కూర్చొని కేకలు వేస్తూ అదే రకంగానే అతి వేగంగా వాహనం నడుపుతూ తిరుమలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు తోటి ప్రయాణికులు కొంత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం అది హల్చల్ అవుతోంది. అయితే ఆ ఒక్క వాహనం తెలంగాణకు సంబంధించినటువంటి వారుగా తెలుస్తోంది. తెలంగాణ బోర్డుతో ఉన్నటువంటి వాహనము తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి మార్గం కావచ్చు, అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి మార్గంలో అతి వేగంగా నడిపినట్టయితే మాత్రం గుర్తించారు. అయితే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే దాదాపు 29 నిమిషాలు సమయం పడుతుంది. ఆ సమయం మేరకే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. అదే రకంగానే తిరుమల నుంచి తిరుపతికి రావాలంటే 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయంలోనే నిర్దేశించినటువంటి టీటీడీ సమయాల్లోనే ఈ రాకపోకలు జరిపించాల్సి ఉంటుంది. అయితే అది శృతిమించితే మాత్రం అక్కడ ఫైన్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ నిబంధనలను ఏమీ పట్టించుకోకుండా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి ఈ XUV 700లో వెళ్తున్నటువంటి ఆ ఒక ప్రయాణికులు యువకులు 4 యువకులు కూడా సన్ రూఫ్ ఎక్కి అదే రకంగానే సైడ్ డోర్స్ మీద కూర్చొని అరుపులు కేకలు వేస్తూ తోటి ప్రయాణికులను కూడా ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ అతివేగంగా వెళ్తుండడం అక్కడ వీడియో తీసినటువంటి దృశ్యాలు కనిపిస్తోంది. మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ యువకులు అతి వేగంగా అక్కడ వెళ్తున్నారు. హరిణి దగ్గరికి వెళ్తున్నటువంటి వాహనం మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిర్దేశించినటువంటి సమయం కూడా మించిపోయింది. దాంతోపాటు కూడా ఆ యువకులు అక్కడ నిబంధనలను అతిక్రమించి అటుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటువంటి నిబంధనలు కఠినతరం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి వెక్కిలి చేష్టలు చేస్తూ అక్కడ తోటి ప్రయాణికులను ఇబ్బందులు కలిగించడమే కాకుండా తిరుమల పవిత్రతను అపవిత్రం చేసే విధంగా ఇటువంటి వ్యవహారాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ యువకులను గుర్తించే ప్రయత్నం మాత్రం విజిలెన్స్ అదే రకంగా పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే తిరుమలలో చాలా నిష్టలతో రావాల్సి ఉంటుంది. అదే రకంగానే ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కేవలం భక్తిభావంతోనే తిరుమలకు రావాలని చెప్పి కూడా అనేక సందర్భాల్లో టీటీడీ చెప్తూనే ఉంటుంది. కాకపోతే తిరుమలకి ఏదో టూరిస్టు ప్లేస్గా రావడము, ఇలా వెక్కిలి చేష్టలు చేయడము, కొంత సరదా కోసం అక్కడ రీల్స్ చేయడము, ఇటువంటి ఫోటోషూట్ల కోసం సరదాల కోసం ఆ రకంగా ప్రయత్నాలు చేయడం పట్ల ఒకంత సామాన్య భక్తులు కావచ్చులంటే భక్తిభావంతో తిరుమలకు వచ్చేటువంటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఆ విజువల్స్లో చాలా క్లారిటీగా కనిపిస్తోంది. వాహనం వెళ్తోంది, 4 కూడా ఆ సైడ్ డోర్స్ పైన సన్ రూఫ్ పైన ఎక్కి చాలా కేకలు వేస్తూ అరుపులు చూస్తూ వెనక వస్తున్నటువంటి వాహనదారులు వీడియో తీస్తున్నారని చెప్పి తెలియగానే వాళ్ళు అక్కడ వాళ్ళ వైపు చూసి కొంత వెక్కిలి చేష్టలు చేయడము, కొంత హేళన చేయడము, అదే రకంగానే తోటి ప్రయాణికులు ఏవైతే ఉంటాయో వాహనదారులని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేయడము. సో ఇలాంటివి ఘాట్ రోడ్లో పూర్తిగా నిషేధము. నిర్దేశించినటువంటి సమయాల్లో మాత్రమే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే ఇటువంటి ఘటన మళ్ళీ తిరుమలలో చోటు చేసుకుంది కాబట్టి వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతారో చూడాల్సి ఉంది. మనం దగ్గరికి వెళ్ళినటువంటి వీడియో కూడా చూడొచ్చు. అక్కడ లోపల కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అంటే ఫ్యామిలీతో వచ్చినటువంటి వారు, వాళ్ళతో ఉన్నటువంటి 4 యువకులు కూడా ఈ రకమైనటువంటి చేష్టలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే వీళ్ళపైన చర్యలకు టీటీడీ మాత్రం ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు. దానిపైన ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఎవరు వచ్చారు, అసలు వాళ్ళకి సంబంధించినటువంటి బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుందని చెప్పుకోవచ్చు.